ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఫోను ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది. అంతా ఏమేమో అద్దినట్టుంది కెమెరాకి. జస్ట్ ఇప్పుడు చూడ్చుకున్నా. సో టిఫిన్ అయితే వేసేసినాం. వాళ్ళు ఎగ్ దోశలు తిన్నారు, నేను నార్మల్ దోశలే తిన్నా. సో ఇంక ఈరోజు చాలా డేస్ తర్వాత బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేసి ఇచ్చిన. మంచిది అయితే వెళ్ళారు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ రైస్ తీసుకురామన్నాడు అనమాట విన్నుగాడు. అందుకని ఎగ్ రైస్కి అయితే పెట్టిన. అండ్ నేను వచ్చేసి టమాటా రైస్ చేసుకుంటా. వాళ్ళ ముగ్గురికి ఎగ్ రైస్ చేసి టమాటా రైస్ చేస్తా. చూడండి, పుండుకూర చేసిన కదా, వేస్ట్. ఇంకా వీళ్ళు రోజు చికెను, గుడ్డులు, మటన్లు అనుకుంటున్నారు. ఇంకా వాడేమంటున్నాడు, దీన్ని మర్చిపోయి. నేను కూడా ఇంతగానే నేను ఎట్లా తింటా, కొంచెం తింటా, ఇంకా ఎట్లా అట్లా మిగులుతాయి. నేను ఈరోజు ఏదైనా చేసుకుందాం అనేది అనుకున్న టమాటా రైస్. నిన్న నాకంటే నేను ఏం చేసుకోలేదు. పాలకూర ఈరోజు కూడా అనుకున్న పాలకూర చేద్దామని, కానీ అది కోసి చేసే వారికి టైం పడుతుంది కదా, ఇంకా నాకు ఒక్కదానికి ఎందుకులే అని చెప్పేసి చేయలేను. మొన్న వంకాయ ఉండే, వంకాయ ఇంకా అవే వేసుకొని తిన్నా. ఇది పుండుకూర తినలే అనమాట. ఇంక ఇప్పుడు వాడేసేయాలి. ఇంక ఈరోజు కూడా ఏం చేసుకోకపోతే ఇంకా నాకు ఏం తినబుద్ధి కాదు, పిచ్చిలేస్తుంది. నాకంటే నేను ఏం చేసుకొని కానీ అప్పుడప్పుడు అయితే చేసుకోవాలి ఏదన్నా ఒకటి. ఇంకా నేను టమాటా రైస్ చేసుకుంటున్నా. స్పెషల్గా కర్రీ చేసే బదులు కొంచెం టమాటాలాగా రైస్ లాగా చేసుకుంటే అయిపోతుంది. ఇదైతే పడేయమని చెప్తున్నారు. టేస్ట్ మంచిగా కాలేదంట. లేకపోతే మా హస్బెండ్ 2 రోజులు 3 రోజులైనా సరే తింటాడు పుండుకూరని. నాన్ వెజ్లలో కూడా వేసుకొని తింటాడు, ఇష్టం అతనికి. ఏమో మంచిగా లేదంటున్నాడు. ఈరోజు కూడా మళ్ళీ చికెన్ తీసుకొస్తా అన్నాడు, కానీ పిల్లలుండి ఎగ్ రైస్ తీసుకురా మమ్మీ అన్నారు అనమాట. ఇంకా వాళ్ళు ఎగ్ రైస్ అడుగుతారు. ఇంకా చికెన్ ఏం ముద్దు తెచ్చుకోకంటే అప్పుడు సరే అన్నీ ఎగ్ రైస్ చేయలేకపోతే మళ్ళీ చికెన్ తెచ్చుకుంటుండే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, మళ్ళీ ఒక 45 days నుంచి ఒక 2 months దాకా మళ్ళీ బంద్ ఉంటుంది అనమాట. అందుకే ఈ మధ్యలో ఈ గ్యాప్లో డైలీ తిందామని డిసైడ్ అయ్యారు వాళ్ళు. మా చిన్నోడైతే ఈరోజు గుడ్డు దోశలు చేస్తే 2 గుడ్డు దోశలు తిన్నాడు, మళ్ళీ ఇంకోటి వేసుకురా అంటున్నాడు. ఈ సుమారోడు అదే వెజ్ నార్మల్ ఏంటి ఒక్క దోశ తినికి ఏడుస్తుండే. 2 గుడ్డు దోశలు తిని మళ్ళీ ఇంకోటి వేసుకురా అంటే నేనుండి అందులో మళ్ళీ జ్యూస్ తాగేది ఉంది, అవి తినేటివి తాగేటివి ఉన్నాయి. నువ్వు మొత్తం గుడ్డు దోశలే మింగితే ఆడపోయి చదువుకో వండుకుంటావరా అని చెప్తే ఏడ్చుకుంటే సరేలే ఇంటికి వచ్చినాక వేసి అనుకుంటా పోయిండు. ఎగ్గు నాన్ వెజ్ నీసుమారోడు. సో ఇద్దరికైతే ప్రొమోగనేట్ పెట్టుకున్నా. వాళ్ళు వచ్చేసి మార్నింగ్ మైసూర్పాకు తెచ్చుకున్నారు. ఇది పెట్టమన్నారు అనమాట. అందుకే మైసూర్పాకులో పెట్టేసిన బాక్సులు కట్టేసుకున్నా. ఇక్కడ వచ్చేసి ఎగ్ రైస్ అయితే వాళ్ళకి కట్టుకున్నాక ఇంకా ఇంత మిగిలింది. మా హస్బెండ్ తింటాడు. కింద అన్నం ఉంది, నైట్ అన్నంలోకి ఏదైనా కర్రీ వేసుకుని. ఇది వచ్చేసి కాలుతుంది టమాటా రైస్కి అని చెప్పేసి పెట్టిన, కానీ టైం అవుతుంది. వచ్చి అన్నం వేసి కలుపుకుంటా. బయట బట్టలు రెక్కేసి ఉంది. మిషన్ అయిపోయి ఛాన్స్ అయిపోయింది. అట్లా అరికేయాలి. నేను చుట్టూ ఒకటి వేసుకుంటే అయిపోతుంది. వచ్చినాక మిగతా పనులు వేసుకోవాలి. సో ఆఫ్టర్నూన్ వీడియో తీసినాక మళ్ళీ సాయంత్రం ఇప్పుడు స్టార్ట్ చేసిన. వీళ్ళకి హోంవర్క్స్ కూడా అయిపోయినాయి. వీళ్ళకి యాక్చువల్గా వాళ్ళ నాన్న కటింగ్ తీసుకెళ్తా అని చెప్పిండు అనమాట. జుట్టు బాగా వేరింది కదా, పిల్కలు వేస్తే ఇక ఇతనికి ఒక 3 పిల్కలు పలుకుతాయి, అదంతా ఒక 2 పిల్కలు పడతాయి. అంతగానం పెరిగినాయి అనమాట. సో నాన్న కటింగ్ తీసుకెళ్తా అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే వేరే వాళ్ళకి చేస్తున్నాడు. ఒక 5 minutes ఆగండి వస్తా అని అంటున్నాడు. సో నేను వచ్చేసి జస్ట్ ఇందాకే యోగా అండ్ ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ చేసిన. సో ఈ బ్లాగ్ ఎట్లా తక్కువ తీసిన కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే, పిల్లలవి యాక్చువల్గా కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. మంచి మంచి వీడియోస్నే. యాక్చువల్గా ఏమైందంటే నిన్న నాకు వీడియో స్పేస్ సరిపోక కొన్ని వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ అన్నెసెసరీ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి, ఎప్పుడు పెట్టాల్సిన ఎవరు పెట్టేసి మిగతా వీడియోస్ కూడా డిలీట్ చేసేసిన. కానీ దాంట్లో అసలుకే స్పేస్ లేకపోయేసరికి మా పిల్లల వీడియోస్ కొన్ని చూసిన అనమాట. కొన్ని చూసి అవన్నీ మా హస్బెండ్ దాంట్లోకి సెండ్ చేసి నేను ఇక్కడ డిలీట్ చేసుకున్నా. సో నిన్న మా హస్బెండ్ సెండ్ చేసినప్పుడు ఆ వీడియోస్ అన్నీ చూసినాము. వీళ్ళు చిన్నగా ఇంటికి వచ్చిన స్టార్టింగ్లో అనుకుంటా. మేబీ వాడొక 3 years, వీడికి 4 years ఉండుంటాడు. ఆ టైంలో వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళు ఇంకా చిన్న మా ఫస్ట్ రెంటింట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ మా హస్బెండ్ అంటే నేను అప్పుడప్పుడు తీసినామన్నమాట, మెమరీస్ కోసం అప్పుడు కూడా తీసుకుంటుండే.
సో స్పేస్ సరిపోక మా హస్బెండ్ దాంట్లో పంపించిన కాబట్టి నిన్న వీడియోస్ అన్ని చూసిన. సో ఈ వీడియో ఎట్లా తక్కువ తీసిన కదా, ఆ వీడియోస్ అన్ని కూడా మధ్య మధ్యలో అయితే ఈ వ్లాగ్లో యాడ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో యాడ్ చేస్తాను, చూడండి అసలు ఎంత ఫన్నీగా ఉంటాయో. పిల్లల ఛానల్ ఒకటి ఉండేది నాకు తెలిసి, అందులో కొన్ని వీడియోస్ పెట్టినట్టుకున్నా. ఛానల్ కంప్లీట్గా పోయింది. మళ్ళీ ఆ ఛానల్ని నేను తెచ్చుకోవచ్చు, కాకపోతే దానికి పాస్వర్డ్ ఏం పెట్టినా అనేది నాకు గుర్తుకొస్తలేదు. దాన్ని పొయ్యి కూడా చాలా కొన్ని మనసే అవుతుంది. మళ్ళీ నేను దాన్ని తెచ్చుకోవాలి. నా ఛానల్ నేనంటే పిల్లల ఛానల్ అనమాట, భవిష్యత్ బ్లాగ్స్ అని ఉంటుండే. అది నాకు ఏం పెట్టిన నువ్వు పాస్వర్డ్ అదంతా గుర్తుకొస్తలేదు. ఒకసారి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం, కానీ నాకు అస్సలకి గుర్తుకొస్తలేదు. ఫోన్ పట్టుకుంటే రీల్స్ తిప్పుకుంటూ వస్తుంటాం, కానీ అవునా ఛానల్ పోయింది కదా. ఆ ఛానల్లో బాగానే 180 మెంబర్స్ దాకా ఏమో సబ్స్క్రైబర్స్ వచ్చిండే. ఆ ఛానల్ కొన్ని వీడియోస్ 10K దాకా కూడా పోయిండే. చూడాలి ఆ ఛానల్ని ఒకసారి. అందులో కొన్ని పెట్టిన వీళ్ళ పిల్లల ఛానల్ కాబట్టి పిల్లల మెమరీస్ చాలా పెడుతుండే. సో ఈ వ్లాగ్లో యాడ్ చేస్తే చూడండి కొన్ని వీడియోస్. సో ఇంకా నాన్న వస్తే ఇప్పుడు వీళ్ళ కటింగ్ పంపించాలి. 5 నిమిషాల దాకా 8 అవుతుంది. లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసినా కూడా చేస్తాడు. 8 అవుతుంది, అది ఇంకేం పోతామని అన్న కూడా అంటాడేమో. చూడాలి. వీళ్ళైతే తిన్నారు, దోశలు తిన్నారు. ఇంకా దోశ పిండి ఉంటే 3 పూట్ల దోశలే తిన్నామని తింటారు ఆరామ్సే. దోశలు తిన్నారు, హోంవర్క్స్ రాసుకున్నారు. ఇదంటే 2 రోజుల నుంచి బేకరీకి పోనీకి కలవరిస్తుంది. కటింగ్ చేయించుకొని వచ్చి మళ్ళీ బేకరీకి తీసుకోవాలంట. ఫస్ట్ నానైతే రాని, అప్పుడు అన్నైతే చేస్తేనే ఏమన్నాడు నాన్న ఫోన్ చేసి? ఇంత గోడని ఇంత వైట్ చేసింది. వైట్ కూడా బ్లాక్ చేసిరా, బ్లాక్ ని వైట్ చేసిరా. ఇంకా పెయింటింగ్ అది మనం వచ్చే 3-4 ఏళ్ళు అవుతుంది, పోతుంది మళ్ళీ పెయింటింగ్. ఏంది మా హస్బెండ్ మన్నెంకొండలు గుండు చేయించుకుండు. అప్పుడు వీళ్ళ కూడా చేపిద్దామంటే వినలేడు, వద్దు వద్దు అన్నాడు. భజన చేయండి. రేపే ఫ్రైడే మొత్తం వరి, రేపే ఫ్రైడే. ఎందుకో స్కూల్కి ఎందుకో నాకు చెప్పు ఫస్ట్. ఎందుకంటే నేను పోను, నాకొద్దు నీకు చెప్తున్నా. దాన్ని బండి కట్టుకొని తీసుకుపోయి స్కూల్లో దింపేసి వస్తా. మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంక అంతే రచ్చ. ఎట్లా కూర్చో చూస్తాను. నాన్న వచ్చిండట. అరే నువ్వు మూసుకొని తీసుకొని అన్నాక రా. పేరెంట్స్ దగ్గర మాట్లాడే మాటలు కదా అవన్నీ. నీకు చెప్తే పో నడు. నీకు డబ్బులు ఇచ్చినా కదా, తీసుకుపోయి వచ్చేటప్పుడు రేపు బనానాలు యాపిల్స్ తెచ్చుకో. ఇవెందుకు? ఏ జరిపా. ఇప్పుడు నువ్వు ఇవెందుకు తీస్తున్నావు? ఇప్పుడు మేము ఎందుకు తీస్తున్నావు? ఎందుకు తీస్తున్నావు అంటున్నా. తీసుకోపో నాడు. ఆల్రెడీ నాన్న కింద ఉన్నాడంటే తీసుకోపో. ఆమె నీవే, నీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చినాయి కదా. ఏవి ఎవరు తీసుకోలేము. లడ్డు ఇప్పుడు నాన్న ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. లడ్డు ఏమీ లడ్డు నువ్వు ఎన్నో కొన్ని ఎవరు తీసుకోలేము. ఉన్నాయి కదా 20s ఉన్నాయి, 10s ఉన్నాయి. దీంట్లో అంటే 10s to 20s ఉన్నాయి. ఎన్నుండే చెప్పు, ఇంకా ఎన్నుండే? 50 రూపీస్ ఉండేనా? సరే నేను పెడతలే మళ్ళీ లడ్డు ఏడోకు. డబ్బులు తీసినామంట. డబ్బులు ఎందుకు తీసుకున్నావు అంటున్నాడు.
50 ఉండే 40 ఉండే 20 ఉండే అన్నీ పోయినాయి అంటాడు. లడ్డు నాన్న డబ్బులు ఉన్నప్పుడు 1000 రూపీస్ పెడతా అన్నాడు ఒకటేసారి. ఓకేనా? 1000 రూపీస్ ఒకటేసారి పెడతా అన్నాడు. వాళ్ళకి ఫ్రూట్స్కి డబ్బులు ఇచ్చిన, ఇంకా బేకరీకి పోతామన్నారు. బేకరీ పోతే మీ డబ్బులు తీసుకొని పోండి అని చెప్పిన. ఇంకా సడన్గా వచ్చి పర్చేజ్ చేసిండు. ఏడా మా డబ్బులు అంటాడు. నేను ఇప్పుడు ఫ్రూట్స్కి ఇచ్చినా కదా, దాంట్లో కొనుక్కోపో పో. ఇప్పటికే 8 అయింది, పోయిరండి పోండి. గుండె అని చెప్పి సన్నం చెప్పియే నువ్వు. ఊకే నెల నెలకు పోవాల్సి వస్తుంది. ఒక్కసారి కటింగ్ చేస్తే 2 నెలలు పోకూడదు. ఒకటేసారి 1000 రూపీస్ పెడతాడులే, సరేనా? పెడతాడులే. పాండి దిగండి, పాండి మీరైతే చెప్పలేసుకొని దిగండి. చూసినా వాడు ఎంత ఇదిగా ఉన్నాడు డబ్బుల విషయంగా. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు వాడు. మీరేమి ఇప్పిస్తున్నారు బొమ్మలు ఖచ్చితంగా అన్నీ అనుకుంటామని నింపుతున్నాడు. 200 తీసుకున్నాం కదా మనం, వాడినాం ఒకసారి. నేనేం తీసుకోలేదు, తెలిసి చేంజ్ నేను 100 తీసుకొని చేంజ్ పెట్టినా కావాలంటే వాడు దాంట్లో. కానీ మా హస్బెండ్ తీసుకొని వాడినట్టున్నాడు. ఎంత గట్టిగా ఉన్నాడు అసలు. ఈ బ్లాగ్ నేను షార్ట్ వస్తుందేమో, మార్నింగ్ ఒకటే తీసిన, మధ్యలో పిల్లల మెమరీస్ అన్నీ పెడదాం అనుకుని ఇదే బ్లాగ్ లాంగ్ అయిపోయేటట్టు. ఇది లాంగ్ అయినా సరే అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలన్నా లేదా సపరేట్ ఒక వీడియోలన్నా అవన్నీ పెడతా. అండ్ కూలర్లో ఈరోజు ఖచ్చితంగా నీళ్ళు నింపుకోవాలి. ఉప్పరు అవుతుంది ఉండదు, ఇంకైతే లేదు నీళ్ళు. అంటే చల్లగానే ఉంటుంది కదని చెప్పేసి నీళ్ళు నింపుకుంటే నార్మల్గా వేసుకుంటూ ఉన్నాం అనమాట. కానీ వేడి ఎక్కువైపోతుంది ఎండాకాలం లాగా. నీళ్ళు నింపుకోవాలి. రాత్రి మాకు బద్దకం వేసి అట్లే వండుకున్నాం. నువ్వు నేనంటున్నా చెప్తాను ఆరిపోతుంది ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక మళ్ళా షాంపూలు పెట్టి వెలకెత్తి వేడక. సో యాక్చువల్గా ఏమైందంటే రాత్రి నాకు బాగా నిద్ర వచ్చి తొందరగా అనుకున్నాం. తొందరగా వీడియో ఎడిట్ చేసేసి అప్లోడింగ్ పెట్టేసి పడుకున్నా. ఎక్కడా నిద్ర వస్తలేదు. వేడికి కిటికీలు తెరిచినా ఏం తెరిచినా నిద్ర వస్తలేదు. స్టార్టింగ్ విండోలోంచి ఫుల్ గాలి వచ్చిండే. మా హస్బెండ్ మధ్యలో క్లోజ్ చేసిండు. నేను తొందర పడుకున్నా కదా, నేను నీళ్ళు తెచ్చి పెట్టేసి విండోస్ అవన్నీ చూసుకొని నేను పడుకుంటుండే. రాత్రి ఏందో ఏమో వీడియో అప్లోడ్ చేసినా పక్కన పెట్టేసిన పండుకున్నా. ఇంకా మా హస్బెండ్కి లేచి ఆ విండో తెరువు ఉబ్బరిస్తుంది, మళ్ళీ వేడి స్టార్ట్ అయింది. విండో తెరువు అంటే ఒక నీళ్ళు పెట్టలేడు, ఆ విండో తెరిచలేడు. ఏదో సిరీస్ ఏదో చూసిండు. అదే మొన్న సండే రోజు సినిమా చూద్దామని చెప్పి చూపించినా కదా, అది ఏదో సిరీస్ ఉంది, అది చూసుకుంటున్నాడు. అట్లనే పెట్టిండు. ఆ ఇయర్ బడ్స్ కనీసం ఇయర్ బడ్స్ డబ్బాలో కూడా పెట్టలేడు, అట్లే పడేసిండు. విండో ఓపెన్ చేసలేడు. ఆ వేడి నిద్ర వస్తలేదు. నేను మధ్యలో లేచి ఆ కూలర్లో నీళ్ళు నింపు ఉబ్బరిస్తుంది అంటే ఉండలేదు. ఎవరో వండుకో రేపు పొద్దులేసి వేసుకుందాం అనుకుంటూ ఉన్నాడు. పిచ్చి ఉబ్బరిచ్చింది. మళ్ళీ 3 గంటలకేమో మేలుకి వచ్చింది నాకు. అప్పుడు లేచి 3:48 43 అవుతుండే టైం చూసిన. నేను లేచి అప్పుడు లేచి విండో ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పోయి నీళ్ళు తాగి మళ్ళీ ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టి స్టార్ట్ చేసినాం. నాకు సర్ది చూడండి ఉంటేనే తగ్గిపోయింది, ఎందుకంటే వేడి అట్లా అవుతుంది. అప్పుడు ఇంకా కూలర్లో నీళ్ళేం పోయలే, ఇంకా అట్లే వదిలేసిన. ఇంక ఈరోజు చెప్తున్నాను అనమాట, ఈరోజు కూలర్లో నీళ్ళు నింపు వేడికి ఉండని అయితే లేదని. చాలా వేడి అసలుకి. ఈ రోజు నార్మల్గా ఏముంటుందిలే, కూలర్ కూడా వేస్తే సరిపోతుందని అనుకున్నాము. ఈ వేడికి కూలర్లో నీళ్ళు ఉంటేనే బాధ. కూలర్ పెట్టుకుని కూడా నీళ్ళు నింపుకోకుండా ఉన్నాం మేమైతే. సడన్గా క్లైమేట్ అనేది ఇంత వేడి తీసేసింది. కొన్ని ప్లేసెస్లో వర్షాలు పడుతున్నాయి, రెగ్యులర్గా పడుతున్నాయి అంటున్నారు, కానీ మా సైడ్ అసలు వర్షాలే లేవు. అసలు ఊళ్ళు సైడ్ ఎక్కడ అసలు వర్షాలే లేవు. ఎండాకాలం ఎట్లుంటో అట్లుంటుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి చల్లనీళ్ళతోటే వేపిస్తే ఎట్లా ఉబ్బరిస్తుంది కదా, చల్లనీళ్ళతో వాళ్ళకి స్నానం చేయించినాక అప్పుడు కూలర్లో నీళ్ళు నింపి ఇంకా మళ్ళీ ఏమైనా తింటారేమో అంత అన్నం నింపించి పడుకోబెట్టాలి. పొద్దున్నే లేస్తారు కదా, పొద్దున్న నాకు నిద్ర వస్తుంది అంటున్నారు పిల్లలు. నేను చెప్తా చిన్న ఏజ్లోనే మంచి నిద్ర పోవాలరా, రాను నిద్ర కరువు అవుతుందిరా అంటే కూడా విన్నారు. కరాటీకి లేస్తారు కదా, 6కి లేస్తారు. అందులో లేట్ పడుకుంటారు, 9-9:30కి అట్లా వండుకుంటారు. నేను 8-8:30లో పడుకోబెట్టేస్తా. హోంవర్క్ గీవర్స్ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు లేట్ ఉంటే లేట్ అవుతుందేమో, కానీ మ్యాక్సిమం 8:30లో పడుకోబెట్టేస్తా. ఇంకా సమ్మర్ హాలిడేస్ మొత్తం లేట్ పడుకొని అలవాటైంది కదా, వండుకునే సరే నిద్రపోదు. చిన్నోడు ఇట్లా వండుకొని ఇట్లా నోపితలకి ఇట్లా నిద్రలోకి వెళ్ళిపోతాడు. మా వెన్నిగాడు వండుకోడు. పొద్దున లేవరా అంటే నాకు ఇంకా నిద్ర వస్తుంది అంటాడు. కానీ వాడే ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుంటాడు. చిన్నోడు లెక్క చేస్తలేడంట.
కేర్ చేస్తలేడు. నాకు తెలిసి పిల్లలు చిన్న పిల్లలు అదే పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టిన పిల్లలందరినీ కింద వాళ్ళకి నార్మల్గా వార్మప్ లాగా ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ గెలిచిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి చేపిస్తున్నాడంట. కొంచెం బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేయించే పిల్లలందరినీ పైన సార్ స్పెషల్గా క్లాసులు తీసుకుంటుండంట. సో మా విన్నుగాడు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుంది కాబట్టి మనం పైకి తీసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న మాలాగా ఈ చిన్నోడిలాగా చిన్న చిన్న పిల్లలు నార్మల్గా బయట పెద్ద కేర్ తీసుకుంటలేడు అతను అన్నాడు. నేనుండి దానికి ఫీజు కట్టి జాయిన్ చేయడం ఎందుకు అనుకున్నా. 700 కాదంట, మంత్లీ 200 కట్టాలంట. డ్రెస్కి 700 అంట. రేపు డ్రెస్సులు వస్తాయని చెప్పిండంట సారు. రేపు డ్రెస్సులు వస్తే ఒక్కటి 700 అంట. ఇద్దరికి డ్రెస్సులు కొనాలి. వీడియో షార్ట్ అనుకుంటేనే ఇంతగానం లాంగ్ అయిపోయింది. నేను వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవాలి. సండే రోజు తింటావా? మూసుకొని రేపు తినేసి, ఇప్పుడు తినేసి పండుకొని పెట్టి చాక్లెట్లు తినేసేది. మళ్ళీ ఇప్పేదేమన్నట్టు ఎప్పుడైనా తినండిలే. సో ఇంత ఇవాళ వీడియో చాలా లాంగ్ వీడియో అయిపోయింది. నాకు తెలిసి 2 పార్ట్లు వస్తుందో 3 పార్ట్లు వస్తుందో. ఎందుకంటే నేను 30 minutes 40 minutes దాకా వీడియో పెట్టా. మహా అయితే 20 minutes దాకా పెడతాను, అంతకు మించి పెట్టాను. ఒకటే రోజు కనుక ఎక్కువ తీస్తే దాంట్లో సగం సగం చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఒకటేసారి 20 minutes పెట్టేసి నెక్స్ట్ డే 10 minutes రాకుండా సగం సగం చూసుకుంటా. సో ఇది ఎన్ని మినిట్స్ వీడియో వస్తుంది అనేది ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది. సో ఇంత ఇవాళ వీడియో.